జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. చాణక్యుడు అనేటువంటి ఒక నీతి కోవిదుడు, ఒక మహాపండితుడు యొక్క సూత్రములను మనము నీతి సూత్రాలుగా చెప్పుకోవటం జరుగుతున్నది చరిత్రలో. అసలు చాణక్యుడు అనగానే మనకు చంద్రగుప్త మహారాజు గుర్తుకు వస్తాడు. చంద్రగుప్తుని పాలనలో క్రీస్తుకు పూర్వం నాటికే ఇటువంటి మహనీయుడు ఉండటం మనకు చాలా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఇటువంటి చాణక్యుడు అనేటువంటి మహాకోవిదుడి గురించి పరిపాలనా విధానాన్ని సులువు చేయటానికై రాచరికానికి ఉపయోగపడేటువంటి విధంగా ఏర్పరిచినటువంటి నీతి సూత్రాలు, సర్వసామాన్య జనానికి కూడా ఉపయోగించే విధంగా ఏర్పరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. అటువంటి ఆ సూత్రాలను చాణక్య నీతి సూత్రాలు అనే పేరుతోనే ప్రసిద్ధి చెంది ఉండగా వాటిని మనం తెలుసుకుంటూ ఉన్నాం, చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం చిన్ననాటి నుంచి. అయితే ఈ చాణక్యుడికి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనేటువంటి నామాంతరాలు కూడా ఉండటం మనం చదువుకున్నాం. అలాగే ఈ నీతి సూత్రాలను తెలుసుకునే ముందు అసలు నీతి అంటే సత్ప్రవర్తనము, ధర్మముతో కూడిన సదాచారము, ధర్మసహిత సత్ప్రవర్తనం అని మనం చెప్పుకోవలసి వస్తున్నది. కాబట్టి ఒక వ్యక్తిగా జన్మించినప్పుడు, ఒక జీవిగా జన్మించినప్పుడు ఆ జన్మకు తగినటువంటి పద్ధతిలో కొన్ని నియమ నిబంధనలు భగవంతుడు ఏర్పరచి ఉంటాడు. తద్వారా మన కర్మ ఫలితాన్ని అనుసరించి ఏర్పరచబడినటువంటి విధి విధానాలను బట్టి మన జీవితాన్ని గడిపి సత్ప్రవర్తనతో, ధర్మబద్ధమైనటువంటి సదాచారముతో మన జీవనాన్ని సాగించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవలసిన ధర్మం ఒక్క మానవుడికి ప్రత్యేకించి ఉన్నది. అది మానవుడి యొక్క కర్తవ్యం. అటువంటి కర్తవ్యానికి నిరంతరము శ్రమించాలనే తపన కలిగినటువంటి ప్రతి వాళ్ళకి ఆ శ్రమించే తీరులో, ఆ మార్గంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవటానికి ఎక్కడికక్కడ ఉపాయాలతో అధిగమించడానికి, సాధించడానికి, జీవనాన్ని చక్కగా సాగించి పరమపదమైనటువంటి మోక్షాన్ని పొందటానికి మానవుడు చేయవలసినటువంటి ప్రయత్నానికి అనుకూలమైనటువంటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నంగా ఈ కౌటిల్యుని యొక్క నీతి శాస్త్రం మనకు కనపడుతూ ఉన్నది. మహామేధావి, జనహిత తత్పరుడు, ప్రజాభివృద్ధి ఆకాంక్షి ఆచార్య చాణక్యుడు. అటువంటి ఈయన ప్రజాపాలనా విధానాలను నిర్దేశించే అర్థశాస్త్రంతో పాటు వ్యక్తి, పాలకుడు, అధికారి అనుసరించవలసినటువంటి నియమాలను నీతి సూత్రాలుగా, నీతి శాస్త్రంగాను మరికొన్ని గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఏది ఏమైనా ఈ చాణక్యుడు రచించినటువంటి అతి ముఖ్యమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ చాణక్య నీతి సూత్రాలనేటువంటి గ్రంథం 8 అధ్యాయాలలో 571 సూత్రాలలో ఉన్న గ్రంథం. ఇటువంటి ఈ గ్రంథాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి ఈ శాస్త్రము పరంగా చాణక్యుడు చెప్పినటువంటి విధానాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అసలు శాస్త్రం అంటే కూడా శాస్త్రం శక్యతే అనేనా, ఏదైతే శాసించగలుగుతుందో, ఏదైతే ఇది చెయ్యి అని చక్కగా చెబుతుందో దాన్నే శాస్త్రము అంటున్నాం. అటువంటి నీతి గ్రంథమనో నీతి వాక్యాలనో అనకుండా నీతి సూత్రాలుగా చెబుతూ
శాస్త్రముగా పరిగణించబడేటట్లుగా ఈ గ్రంథాన్ని రచించటం చాలా విశిష్టతను సంతరించుకుని ఉన్నది. అటువంటి ఈ చాణక్యుడు ఒక వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యుడిగా, ఒక పాలకుడిగా, పాలకవర్గ సభ్యుడిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలు పరస్పర విరుద్ధ భావాలకు తావు ఇవ్వకుండా తెలియజేయబడ్డాయి. ఈ సూత్రాల కూర్పులో చాణక్యుని మేధోశక్తి ద్యోతకమవుతుంది మనకు. కనుక అటువంటి ఈ చాణక్య నీతి సూత్రాలను ఒక్కసారి మనం పరిశీలించి చూద్దాం. దీనికి పరిశీలనను నేను మీకు అందించడానికి నాకు సహకరించినటువంటి కొన్ని గ్రంథాలలో ముఖ్యంగా ఇమ్మడిశెట్టి రామకుమార్ గారు అందించినటువంటి గ్రంథము, అలాగే ఆవంచ సత్యనారాయణ గారి యొక్క కృషితో ఏర్పడినటువంటి గ్రంథాలు ఇక్కడ నాకు సహకరించినవిగా ముందుగా మనవి చేస్తూ, చాణక్యుడి నీతి సూత్రాలను మనం ఇప్పుడు అందులో తొలి భాగాన్ని తరచి చూద్దాం. ప్రథమాధ్యాయం, మొదటి సూత్రం. సుఖస్య మూలం ధర్మః. సుఖానికి మూలము ధర్మము అన్నారు. ఇది చాణక్యుడి యొక్క సూత్రం. సుఖానికి మూలం ధర్మము అంటే అర్థమేమిటయ్యా అంటే, సుఖమనేది ధర్మబద్ధంగా ఉండినప్పుడు, ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనతో చేసినటువంటి కర్మ యొక్క ఫలముగా మనం అనుభవించినప్పుడు దాన్నే సుఖము అని పిలుస్తాము అని, అది మాత్రమే సుఖమవుతుంది అని, కేవల సుఖము అని ఆయన యొక్క అంతరార్థం. అలాగా సుఖస్య మూలం ధర్మః అని వివరించడం జరిగింది. అలాగే రెండవది చెప్తున్నాడు, ధర్మస్య మూలం అర్థః. మరి ఆ ధర్మానికి మూలం అర్థము అంటే ధనం. ధర్మానికి మూలం అర్థము అంటే మనము సంపాదించినటువంటి ద్రవ్యముతో, మనము సాధించినటువంటి డబ్బుతో, మనము ఆర్జించినటువంటి సంపాదనతో మనము ధర్మాన్ని ఆచరించాలయ్యా అని చెప్పకనే చెబుతున్నారు ఆ మహానుభావుడు. కాబట్టి ధర్మస్య మూలం అర్థః అంటే ధర్మానికి మూలం అర్థమై ఉండాలి. ఇక మూడవది చూస్తున్నాం, అర్థస్య మూలం రాజ్యం. అర్థస్య మూలం రాజ్యం అన్నాడు. మరి అటువంటి అర్థాన్ని, సంపాదనను, ధనాన్ని సంపాదించుకోవాలంటే, సముపార్జించాలంటే దానికి ఏది మూలమై ఉండాలయ్యా అంటే రాజ్యము మూలము ఉంటున్నాడు, సామ్రాజ్యము మూలము ఉంటున్నాడు, సామ్రాజ్య విస్తరణము మూలము అంటున్నాడు. అంటే ఒక క్షత్రియ ధర్మం రూపంలో రాజనీతికి దగ్గరగా ఉండటానికి, రాజనీతిలో సూత్రాలుగా చెప్పటానికి, అందించడానికి సిద్ధమై అందిస్తున్నటువంటి సూత్రాలు గనక అంత ఆచరిక వ్యవస్థకు దగ్గరగా ఈ యొక్క సూత్రాలు చెప్పబడుతూ ఉన్నాయి. అందువల్ల అర్థస్య మూలం రాజ్యం. అర్థస్య మూలం రాజ్యం, అర్థానికి మూలం రాజ్యము అంటున్నాడు. అంటే మనం సంపాదించిన ద్రవ్యానికి, ధనానికి మూలము రాజ్యమయ్యా అన్నాడు. అంటే రాజ్యము వల్ల ధనాన్ని సంపాదించాలి, రాజ్యము సంపాదించటం వల్ల సామ్రాజ్యాన్ని విస్తరణ చేసుకోవటం వల్ల, సామ్రాజ్యం యొక్క శక్తిని చూపటం వల్ల ధర్మాన్ని మనం సంపాదించుకోవాలి, అర్థాన్ని మనం సంపాదించుకోవాలి అని చెప్తున్నాడు. ఇక నాలుగవ సూత్రం, రాజ్యస్య మూలం ఇంద్రియజయః అంటున్నాడు. రాజ్యానికి అంటే అధికారానికి, రాజ్యం అంటే అధికారం కదా, కాబట్టి అధికారానికి మూలం ఇంద్రియజయః అంటున్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియాలను తన వశంలో ఉంచుకున్నట్లయితే అప్పుడు రాజ్యం సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఈ 4 సూత్రాలను కనుక వెనకకు తిరిగి చదివినట్లయితే, రాజ్యస్య మూలం ఇంద్రియజయః, అర్థస్య మూలం రాజ్యం, ధర్మస్య మూలమర్థః, సుఖస్య మూలం ధర్మః అంటూ చెప్పినటువంటి ఈ మాటలను ఒక్కసారి గనక మనం వెనక్కి మరలి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది ఇంద్రియ జయముగా మనకు గోచరిస్తుంది. అంటే
ఇంద్రియ జయం ఉన్నట్లయితే, ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలిగినట్లయితే, ఇంద్రియాలను అంతర్ముఖంగా చేసుకొని మనము దైవాన్ని ఆరాధించగలిగినట్లయితే, ఆత్మ సందర్శనం చెయ్యగలిగినట్లయితే, పరమాత్మ దర్శనం చెయ్యగలిగినట్లయితే అప్పుడు మనకు రాజ్యం సిద్ధిస్తుంది అంటున్నాడు. కేవలం చూడటానికి రాచరిక వ్యవస్థకు, రాజుకు, క్షత్రియులకు అనుబంధమైనదిగా, అనుకూలమైనదిగా, అవసరమైన నీతి సూత్రాలుగా చెప్పబడినట్లుగా కనపడుతున్నప్పటికీ ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగించేటువంటి సూత్రాలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాగయ్యా అంటే, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడికి రాజ్యము సిద్ధిస్తుంది అనటంలో కేవలం బాహ్య ప్రపంచంలో కనిపించేటువంటి ఆ రాజ్యమే కాదు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామములో ఏదైతే అమ్మవారి యొక్క స్తోత్రమును మనం చేసుకుంటూ ఉన్నామో, అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంగా ఆ పరంజ్యోతిని ఎప్పుడైతే దర్శించగలుగుతామో అప్పుడు మనకు రాజ్యము సిద్ధిస్తుంది అంటున్నాడు. ఆ రాజ్యం ఏమిటయ్యా అంటే, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాదార విందముల యొక్క స్థానం అది మనకు అందుతుంది అంటే, అది అందుకునేలోగా ఇహపర సౌఖ్యములు ముందే అందుతాయి. కాబట్టి ఇహలోకములోనూ పరలోకములోనూ సుఖాలు అనుభవించి చిట్ట చివరికి అమ్మవారి యొక్క పాదాలను, భగవంతుడి యొక్క పాదాలను, భగవంతుడిలోకి మనం ఐక్యం కావటం అనేది సిద్ధిస్తుంది. కనుక ఆ సామ్రాజ్యం ఏదైతే భగవంతుడి యొక్క పరమపదం ఉన్నదో ఆ పరమపద సామ్రాజ్యం మనకు సిద్ధిస్తుంది అని చెప్పటం. అలాగే ఆ రాజ్యం సిద్ధించేటువంటి శక్తి రావటం చేత అర్థస్య మూలం రాజ్యం అన్నప్పుడు ఆ సామ్రాజ్యం వల్ల మనకు అర్థము లభిస్తుంది, ధనధాన్యాలు లభిస్తాయి, సంపదలు లభిస్తాయి. దానివల్ల, అర్థము వల్ల మళ్ళీ ధర్మము మనం ఆచరణ చెయ్యాలి, ధర్మాన్ని ఆచరించాలి. కనుక ధర్మస్య మూలం అర్థః అన్న సూత్రమది నిరంతరాయమానంగా, తరంతరాయమానంగా ఎప్పుడైతే ఆచరిస్తూ పోతామో అప్పుడు సుఖస్య మూలం ధర్మః అవుతుంది. అంటే ఆ ధర్మమే సుఖానికి మూలమవుతుంది. అదే సుఖం, కేవల సుఖం, పరమాత్మ యొక్క, పరంజ్యోతి యొక్క దర్శనం, పరమాత్మలోకి ఐక్యం కావటం. ఇక అంతకన్నా సుఖము లేదు. కనుక ఇక ఐహిక ఆముష్మిక సుఖముల కన్నా ప్రత్యేకమైనటువంటి కేవల సుఖం ఏదైతే ఉన్నదో అది సిద్ధిస్తుంది అని మనం ఆధ్యాత్మికంగా ఇక్కడున్నటువంటి అంతర్గతమైనటువంటి ఆ రహస్యాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ఇక తదుపరి చూసినట్లయితే, ఇంద్రియ జయస్య మూలం వినయః, వినయస్య మూలం వృద్ధోపసేవా, వృద్ధోపసేవయా విజ్ఞానం, విజ్ఞానేన ఆత్మానం సంపాదయేత్. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మరి అలాంటి ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే దానికి ముందు వినయం ఉండాలట. వినయ విధేయతలు ఎప్పుడైతే, వినమ్రత ఎప్పుడైతే మనలో వెల్లివిరుస్తుందో అప్పుడు ఇంద్రియాలను జయించటానికి మూల కారణమవుతుంది. అహంకార మమకారాలకు గనక మనము లోబడినట్లయితే ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి, ఇంద్రియాలను జయించటానికి కుదరదు. అందువల్ల ఇంద్రియ నిగ్రహం అనేది ఎలా సిద్ధిస్తుందయ్యా అంటే వినయం ఉన్నప్పుడు అంటున్నాడు. కనుక వినయ వినమ్రత మనస్కులై ఉన్నట్లయితే అప్పుడు ఇంద్రియాలు జయించినట్లవుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కనుక ఇంద్రియాల యొక్క విజయానికి, ఇంద్రియాలను జయించడానికి వినయం మూలము. వినయస్య మూలం వృద్ధోపసేవ. మరి అటువంటి వినయం సిద్ధించాలంటే ఎందుకు సిద్ధిస్తుందయ్యా అంటే పెద్దవారిని, గురువులను, తల్లిదండ్రులను సేవించటం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను ఎప్పుడైతే సేవిస్తూ ఉంటామో వృద్ధోపసేవ, ఆ వృద్ధులను సేవించటం వల్ల వినయం అనేది, విధేయత అనేది మనకు అలవడుతుంది. మరి అలాంటి వృద్ధోపసేవ చేయటం ద్వారా కూడా ఏమి సిద్ధిస్తుందయ్యా అంటే విజ్ఞానం. వృద్ధోపసేవయా విజ్ఞానం. వృద్ధోపసేవ చేయటం ద్వారా, వృద్ధోపసేవ చేయటం వినయానికి మూలమైతే వృద్ధోపసేవ చేయటం ద్వారా కలిగేటువంటి గొప్ప విషయం విజ్ఞానం, విశేషమైనటువంటి జ్ఞానం. అంటే ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోగలిగినటువంటి వివేకపరమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. విజ్ఞానేన ఆత్మానం సంపాదయేత్. ఇక్కడ
పెద్దలను సేవించటం చేత పొందిన విజ్ఞానం వలన తనను తాను సంపాదించుకోవాలి అంటున్నాడు. అంటే పెద్దల యొక్క సేవ చేసి తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను సేవించి తద్వారా ఆ సేవ ద్వారా తనను తాను ఉద్ధరించుకోవాలి. వినయము, విజ్ఞానము అనే రెండింటినీ పొందలేకపోయినవాడు తనను తాను పోగొట్టుకున్నట్లే కదా. వినయ విజ్ఞానము సంపాదించుకున్నవాడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అది ఇందులోని అంతరార్థం. ఇక సంపాదితాత్మా జితాత్మా భవతి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించినవాడు తనను తాను జయించినవాడే అవుతాడు. కాబట్టి సంపాదితాత్ముడు అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన వాడే సంపాదితాత్ముడు. సంపాదన అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించటమే, అదే సంపాదన. జ్ఞానం అంటే అదే జ్ఞానం, ఆత్మజ్ఞానమే జ్ఞానం. కనుక ఆధ్యాత్మిక పరంగా వివరిస్తూ ఉన్నాడు, సంపాదితాత్మా జితాత్మా భవతి. అలా ఆత్మజ్ఞానాన్ని, జీవాత్మ పరమాత్మ యొక్క ఆ అభేదత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ ఆత్మజ్ఞానము కలిగిన వాడే జితాత్ముడు కాగలడు, తనను తాను జయించినవాడు కాగలడు అంటున్నాడు సూత్రములో. జితాత్మా సర్వార్థై సంయుజ్యతే. తరువాతి సూత్రం జితాత్మా సర్వార్థై సంయుజ్యతే. అంటే జితాత్ముడు అంటే ఆత్మను జయించినవాడు అన్ని విధాలైన ప్రయోజనాలను పొందగలుగుతాడు. సర్వార్థై సంయుజ్యతే, అన్ని విధాలైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతాడు. అంటే తనను తాను జయించినవాడు అన్ని సంపదలను పొందగలుగుతాడు, అన్ని లాభాలను, అన్ని సంపదలను, అన్ని ప్రయోజనాలను పొందగలుగుతాడు. అందువల్ల తనను తాను జయించటం అతి ముఖ్యం. ఇక 11వ సూత్రం చెబుతున్నాడు, అర్థసంపత్ ప్రకృతి సంపదం కరోతి. అర్థసంపత్ ప్రకృతి సంపదం కరోతి అంటే అర్థసంపద ప్రకృతి సంపదను ఇవ్వగలుగుతుంది. అంటే అర్థసంపద అంటే ధనం. ధన రూపములో ఉన్నటువంటి సంపాదన ఎప్పుడైనా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి సంపదను అంటే ప్రాకృతికమైనటువంటి ప్రతి పదార్థాన్ని మనం పొందగలిగేటట్టుగా చేయగలుగుతుంది. రాజ్యపాలనకు కావలసినవి అమాత్యులు, మిత్రులు, ధనాగారము, రాష్ట్రము, దుర్గము, సైన్యము అనే ఆరింటిని ప్రకృతి అంటాం రాచరిక భాషలో. కాబట్టి ఈ ప్రకృతులు బాగుంటే అర్థసంపద బాగా ఉన్నట్లే. సామాన్య అర్థంలోనేమో ప్రకృతి అంటే ప్రకృతిలోని సహజమైనటువంటి ఏ సంపదనైనా, ఏ పదార్థాన్నైనా మనకు ద్రవ్యం, ధన సంపాదన తెచ్చిపెడుతుంది. ఇక్కడ రాచరిక వ్యవస్థలోని అంశాన్ని తరచి చూసినట్లయితే ప్రాకృతికమైన సంపదలు రాచరిక వ్యవస్థలో ఏమిటయ్యా అంటే రాజు యొక్క మంత్రి అంటే మంత్రులు, అలాగే మిత్రులు, అలాగే ధనాగారము, అలాగే ఆ రాష్ట్రము, ఆ రాష్ట్రం అంటే ఆ దేశం, అలాగే ఆ దుర్గం అంటే దాని యొక్క కోట, అలాగే దాని సైన్యం. ఈ ఆరింటిని ప్రకృతి అంటున్నాడు. వీటి యొక్క సంపదనే ప్రాకృతిక సంపద అంటున్నాడు. ప్రకృతి సంపదా హ్యనాయకమపి రాజ్యం నీయతే. తదుపరి సూత్రం చెప్తున్నాడు, ప్రకృతి సంపదా హ్యనాయకమపి రాజ్యం నీయతే. అటువంటి ఈ ప్రకృతి సంపదతో కూడి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నాయకుడు లేకపోయినా రాజ్యం యొక్క వ్యవహారం చక్కగా పద్ధతిగా నడుస్తుంది అంటున్నాడు. ప్రకృతికోపసర్వకోపేభ్యో గరీయాన్. అన్ని కోపాల కంటే గొప్పదేమిటయ్యా అంటే తదుపరి సూత్రంలో చెబుతున్నాడు, ప్రకృతుల తిరుగుబాటు, ప్రకృతుల కోపము అన్ని కోపాల కంటే చాలా పెద్దది, గొప్పది అంటున్నాడు. అంటే అన్ని కోపాల కంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలో, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అమాత్యులు, సైన్యము, దుర్గము, ఇలా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతికి గనక కోపం వస్తే ఆ కోపం చాలా ప్రమాదకరమైంది సుమా అని చెప్తున్నాడు. క్షత్రియులకు హెచ్చరిక చేస్తున్నాడు కౌటిల్యుడు. అవినీత స్వామిలాభాత్
అస్వామిలాభ శ్రేయాన్. అవినీతుడు అంటే విద్యా వినయ సంపన్నుడు కాని పాలకుడు. అటువంటి వాడు దొరకడం కంటే అసలు పాలకుడే లేకపోవటం మంచిది కదా. కాబట్టి అవినీత స్వామిలాభాత్, ఎటువంటి విద్య కానీ వినయము కానీ లేనటువంటి అవినీతుడైనటువంటి వ్యక్తి దొరికే కంటే కూడా పాలకుడుగా అసలు పాలకుడే రాజే లేకుండా పోయినా ఆ రాజ్యానికి మంచిదే అంటున్నాడు. సంపాద్యాత్మానమన్విచ్చేత్ సహాయాన్. ఈ సూత్రంలో ఆత్మను సంపాదించుకున్న పిమ్మట, అంటే తనను తాను చక్కబరుచుకున్న తర్వాత అప్పుడే తనకు సహాయకుల కోసం అన్వేషించాలి ఎవడైనా. తనను తాను చక్కబరుచుకోకుండా సహజమైన సామాన్య మానవుడికి కూడా ఇక్కడ ఒక అంతరార్థంగా చెబుతున్నది ఏమిటంటే, తనను తాను సంస్కరించుకోకుండా ఇతరులను తన చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం సంస్కారంగా ఉండాలి, తన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం చక్కగా పని చెయ్యాలి అని కోరుకోవటం మూర్ఖము అని చెప్తున్నాడు. కాబట్టి తనను తాను సంపాదించుకున్న పిమ్మటే, తనను తాను సంస్కరించుకున్న పిమ్మటే, తనను తాను జయించిన తర్వాతే తనకు సహాయకులు ఎవరైనా ఉన్నారా, సహాయం ఎవరైనా ఉండగలరా అని వాళ్ళ కోసం అన్వేషించాలి అంటున్నాడు. అలాగే నా సహాయస్య మంత్ర నిశ్చయః నైకం చక్రం పరిభ్రమతి సహాయ సమదుఃఖసుఖః మాని ప్రతిమానినమాత్మని ద్వితీయం మంత్రముత్పాదయేత్ అవినీతం స్నేహమాత్రేణ న మంత్రీ కుర్వీత అంటున్నాడు. అంటే సహాయకులు లేకపోతే ఏ విషయం గురించి సరైన నిర్ణయం తీసుకోలేరు ఎంతటి వ్యక్తి అయినా. ఎందుకంటే ఒకే చక్రం ఉన్నట్లయితే బండి నడవదు కదా. ఖండితంగా మరొక చక్రం కావాలి, అటూ ఇటూ ఒక చక్రం కావాలి. అలాగే ఒకే పాలకుని చేత రాజ్య వ్యవహారం సాగదు. సమస్త ప్రాకృతిక సంపద ఉండాలి ఇందాక చెప్పినట్లుగా. అలాగే సహాయ సమదుఃఖ సుఖ, తనతో సుఖదుఖాలు సమంగా పంచుకొనగలవాడే సహాయుడు. వాడే సహాయం చేయగలడు తప్ప తనతో సుఖం మాత్రం పంచుకొని దుఃఖానికి దూరంగా వెళ్ళేవాడెప్పుడు సహాయకారి కాలేడు. అలాగే మాని ప్రతిమానినమాత్మని ద్వితీయం మంత్రముత్పాదయేత్. దురభిమానం కలవాడిని సహాయకునిగా తీసుకొనకూడదు. ఎందుకంటే అతడు ప్రభువు ఆలోచనకు విరుద్ధంగా వేరొక ఆలోచన చేస్తాడు కాబట్టి. అలా సహాయకుడెప్పుడూ కూడా స్వచ్ఛుడై గురువాక్య మిత్రవాక్య పాలకుడుగా అయి ఉండాలి. అవినీతం స్నేహమాత్రేణ న మంత్రీ కుర్వీత. అలాగే విద్యా వినయములు లేని వానిని తనకు స్నేహితుడు కదా అని మంత్రిగా చేసుకొనకూడదు. అంటే తనకు మిత్రుడైనంత మాత్రాన అతడికి ఏమాత్రం విద్యా వినయ సంపన్నాలు లేకపోయినప్పటికీ మిత్రుడు కదా అనే ఉదాసీన భావన చేత మంత్రిగా చేసుకొనరాదు అని రాచరికానికి ఆయన ఒక సూచన చెబుతున్నాడు. మరి సామాన్య మానవుడికి కూడా తన యొక్క మంత్రిగా, తన యొక్క సలహాదారుడిగా లేదా ఒక సలహాను చెప్పించుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎంచుకోవటంలో ఏమాత్రం విద్య కానీ వినయం కానీ ఏ సంపన్నత ఏ సహృదయత లేనటువంటి వ్యక్తిని ఎంచుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది సుమా అని చెప్తూ ఉన్నాడు. ఇలా రాచరిక వ్యవస్థకు అని పేరు పెట్టి రాచరికానికి మాత్రమే కాకుండా మనకెందరికో సామాన్య జన హృదయాలకు జనసామాన్య జన్మ సార్థక్యానికి ఉపయోగపడేటువంటి సూత్రాలను ఎన్నింటినో చాణక్యుడు మనకు అందించినాడు. వాటిలో కొన్ని మనం ఇప్పుడు తొలి భాగంగా చెప్పుకున్నాం. మరికొన్ని తదుపరి భాగంలో చెప్పుకుందాం. జయోస్తు విజయోస్తు దిగ్విజయోస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు శుభం భూయాత్.